ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నెల రోజులుగా తాము ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం షెట్టిపల్లి కలాన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొనుగోలు కేంద్రం వద్ద నెల రోజులుగా లారీలు రాక తాము ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీకి ఒక బస్తాకు ₹2 చొప్పున అదనంగా చెల్లించినప్పటికీ లారీలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాచర్ మిషన్లో తేడాలు ఉన్నాయని, దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి లారీలు ఏర్పాటు చేసి తమ ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దయచేసి కలెక్టర్ సార్ ఇక్కడికి రావాలి. అందరం కలిసి చెప్తున్నాము. నాయి వడ్లు 100 క్వింటాల్ అయినాయి. క్వింటాల్ అయితే క్వింటల్కు ₹40 అలాగనే ఇచ్చిన. సంచికి ₹2 అదనంగా లారీ కానీ అమానులకు కానీ అవి ఎక్స్ట్రా ₹2 అలాగనే ఇచ్చిన. అవి మాత్రం లారీలకు 500 ఇస్తున్నట. ఇప్పటి వరకు నేను ఇచ్చింది మాత్రం ₹2 ఎక్స్ట్రానే. అవి క్వింటల్కి అలాగనే ₹40 ఇచ్చిన. ఇవి ₹2 సంచికి అలాగనే ఇచ్చిన. అయినా లారీలు వస్తలేమంటారు. మరి ఇవి ఆ లారీ ₹2 కూడా లారీలకు సరిగ్గా ఇస్తే ఇప్పటికైనా లారీలు వచ్చు. అవి ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు? ఇస్తే బరోబరి లారీలు వస్తాయి, నిలబడతాయి. అవి ఇయ్యగానే ఇట్లా ఇది జరుగుతుంది. మరి ఎవరు తింటురు? సొసైటీ చైర్మన్ తింటుండా? మరి ఇంట్లో పని వాళ్ళు తింటురా? ఎవరు శేఖర్ కానీ ఎవరు కానీ ఇలా ఎవరు తింటురో అది తెలవాలి. అది తెలియగానే ఈ లారీ వాళ్ళు కూడా చెప్తారు 500 ఇస్తారు అని చెప్తారు. మేము ఇచ్చేదేమో 1400, 700 సంచి పోతుంది ఒక లోడుకు. 1400, 500 పోతే 900 ఎవరు తింటారు? అది కావాలి మాకు. లారీలు ఈ ఇబ్బంది లేకుండా కావాలని మేము కోరుకుంటున్నాం. నెల రోజులు అవుతుంది ఈ వడ్లు పోసి ఇక్కడ మ్యాచర్ రాలేదంటే మళ్ళీ ఒకసారి ఎండ పోసినా. ఇప్పుడు 12-13 మ్యాచర్ వస్తుంది, అయినా కాంట పెడతలేదు. రైస్ మిల్లల్లో పోతే 20 వస్తుంది అటు ఈ మ్యాచర్ 20 వస్తుందని, ఇక్కడ 12-13 వస్తుందని, ఆడ 20 వస్తుందని 4 సంచులు 5 సంచులు కట్ చేస్తుంది. ఇప్పుడు 12, 13, 9, 10 వస్తుంది మ్యాచర్. ఒక సైడ్ 9, ఒక సైడ్ 10, ఒక సైడ్ 12, ఒక సైడ్ 13. 10 కూడా తీసుకుంటాను గవర్నమెంట్ 10 కూడా తీసుకుంటాడా? మరి 10 కూడా తీసుకున్నప్పుడు 13 వచ్చినా కూడా సన్నయ్య పోవద్దా? మరి సన్నయ్య ప్రభుత్వం పెట్టమన్నది. సన్నయ్య ప్రోత్సహిస్తుంది. మరి సన్నయ్య పోవా? సన్నయ్య రైతులం కదా. నెల రోజులు అయిపోసి మూలకలు వచ్చినాయి, షిఫ్టింగ్ చేసినాము, డబల్ పైసలు అయినాయి. అట్లా అంతే. దాని గురించి ఇప్పుడు 3 జాగాలకు షిఫ్టింగ్ చేసినాం, ₹10,000 ఖర్చు వచ్చింది. నెల రోజులు అయిపోసి 13 లారీలు తోటి పోతే సన్నయ్య 2 లారీలే పోయినాయి. 2 వాళ్ళ తోటి పోయి ఒక పాల సన్నయ్య పోయినా. ప్రభుత్వమే చెప్పింది కదా పెట్టమని. అంతే. ఇక దాని గురించి మొలకష్టం కానీ తీసుకోవాలన్నది గవర్నమెంట్. మొలకష్టం కానీ మేము కాలు 10-12 మ్యాచ్ రాస్తేనే తీసుకుంటలేరు. ఆడికి ఖచ్చితంగా రైస్ మిల్క్ పోతేనేమో 20 అంటున్నారు. మరి మొలకష్టం కానీ తీసుకుంటలేరు. మరి ఎట్లా మరి ఇది? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.